ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటారు. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉంటాము. కానీ ఇది వైదికమైనటువంటి ప్రతిజ్ఞ. ఈ మహాసంకల్పం ఎప్పుడెప్పుడు పఠించాలి అంటే సముద్ర స్నానం చేసేటువంటి సమయంలో, అలాగే నదీ స్నానం చేసేటువంటి సమయంలో, గోదాన సమయంలో, అలాగే కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పాన్ని పఠించి దానం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. అదుగోండి దాన్ని అనుసరిస్తూనే మహాసంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మహాసంకల్పంలో ఉన్నటువంటి మరొక అంతరార్థము, ఉదాహరణకి మనం తొలిసారిగా సెల్ ఫోన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఒక్కసారి ఇలా నొక్కితే ఎక్కడైతే ఉన్నామో కరెంట్ లొకేషన్ మనకి చూపించినట్లుగా ఈ మహాసంకల్పంలో కూడా ఈ అఖిలాండమైనటువంటి ఈ భువనాలలో మనం ఏ భువనంలో ఉన్నాము, ఈ భువనం పైన ప్రవహించేటువంటి నదులెన్ని, పర్వతాలెన్ని, మొదలైనటువంటి మహర్షులు ఎంతమంది ఉన్నారు, దివ్యమైనటువంటి పురుషులు ఎంతమంది జన్మించారు, ఎన్ని శకాలు గడిచాయి, వాటి పేరులు మొదలైనటువంటి వాటి వివరమంతా కూడా తెలియజేస్తోంది ఈ మహాసంకల్పం. అంతేకాకుండా కన్యాదానం చేయటం వల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితాన్ని కూడా తెలియజేస్తోంది. ఇంతేనా అంటే కాదు, ఈనాడు మనం ఎవ్వరూ కూడా చేయలేనటువంటి శ్రౌత యాగాలు, అంటే వేదం చెప్పబడినటువంటి యాగాలు, అగ్నిష్టోమము, అతిరాత్రము, అప్తోర్యామము, వాజపేయము, పౌండరీకము, శాంతపరము మొదలైనటువంటి యజ్ఞాలు ప్రస్తుతం మనం చేయలేము. అటువంటి యజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అంతటి పుణ్యం కన్యాదానం చేయటం వల్ల కలుగుతుంది అని చెప్పేసి మహాసంకల్పం చెబుతుంది. జై శ్రీరామ్. అంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. మహాసంకల్పపూర్వకంగా కన్యాదానం నిర్వహించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. ఓం శ్రీమద్ చింత్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య రాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే మహది బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల సప్త పాతాళాది లోకానామూర్ధ్వ భాగే భూర్లోక భవర్లోక శువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దండోత్తంభితే లోకాలోకాచలబలయుతే సురా సర్పిర్దక్షేర స్వాదోదకార్ణవ పరివట జంబో ప్లక్ష కుతక్రౌంచ శాకజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వేపదేపితే ఇంద్రకశేరుతామ్రకభస్తి గంధర్వనాగ సౌమ్యవారణ భరతఖండాఖ్య నవఖండాత్మకే కారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరోభిరుపశోభితే కులాచలేభ్యః ప్రచలిత కాలందే నర్మదా గోదావరి గండకే కృష్ణవేణి తుంగభద్రా కావేరే కనకావతే చాంద్రభాగా పినాకిని యమునా ప్రభృత్యనేక పుణ్యనదేభిః సహస్ర ప్రసరే కురు పాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందన దాశార్ణవ శూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే కోటి యోజన విస్తీర్ణే భూమండలే నిషధేయ